హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ తెలుగు వరల్డ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా దగ్గరలో ఉన్న 5 రియల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. మేము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అక్కడికైతే ఓన్లీ 5 మినిట్సే కాబట్టి వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్తాము. అక్కడ ఎలా ఉంటుంది, ఏమేమి దొరుకుతాయి, మాక్సిమం అన్ని చూపెట్టడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం వీడియో ఎండ్ వరకు చూసేయండి. వచ్చేసామండి. ఇదే 5 రియల్ మార్కెట్. ఇక్కడ కనబడుతుంది కదా పైన మనకు 5.75 స్టార్స్ అని, ఇంకా 11.50 స్టార్స్ అని. ఇక్కడ 5 రియాల్స్ నుంచి 12 రియాల్స్ మధ్యలో దొరుకుతాయి అనమాట. ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సేమ్ మన ఇండియాలో డిమార్ట్ ఎలా అన్ని అవైలబుల్గా ఉంటాయి కదా, ఇక్కడ కూడా అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మాత్రం కొంచెం లోయెస్ట్ ప్రైజెస్ అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు కూడా ఈ 5 రియల్ మార్కెట్లో చాలా రష్ ఉంటారు. కాకపోతే ఇప్పుడే లేరు. ఎందుకనంటే మేము వీకెండ్ తర్వాత వచ్చాము. ఇక్కడ మన దగ్గర అయితే ఇండియాలో వీకెండ్ హాలిడేస్ అని అంటే సాటర్డే సండే ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం ఫ్రైడే సాటర్డే ఇస్తారు హాలిడేస్ అనమాట. అందుకే ఆ 2 డేస్లో చాలామంది షాపింగ్ చేయడానికి వస్తారు. ఆ టైంలో మాత్రం వెళ్తే చాలా పబ్లిక్ ఉంటారనమాట. వీడియో తీయడానికి కూడా పాసిబుల్ అవ్వదు. ఇక్కడ మన ఇంకా రెస్ట్రిక్షన్ ఏంటంటే కొంచెం వీడియోస్ కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇక్కడ లేడీసే కానీ చిన్నపిల్లని వాళ్ళు పర్మిషన్ లేదైతే తీయకూడదు. ఇక్కడైతే గ్లాసెస్ తీసుకున్నాం మేమైతే. మన ఇంటికా నుంచి అయితే తీసుకొని రాలేం కదా, ఇండియా నుండి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తాం కాబట్టి తీసుకొని రాలేము. లగేజ్ కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి అందుకే ఇక్కడ తీసుకోవడం బెటర్. ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే మంచి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. మన ఉమెన్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ ఐబ్రో పెన్సిల్సే కానీ, లిప్ లైనర్, మస్కారా, రబ్బర్ బ్యాండ్స్, హెడ్ బ్యాండ్స్, సన్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. లేవు అని మాత్రం ఏముండవు. ఇక్కడ మాత్రం ఈ 5 రియల్ మార్కెట్లోనే చాలా తక్కువ, ఇంకెక్కడైనా కూడా ఎక్కువగా ఉంటాయి. సౌదీలో పర్ఫ్యూమ్స్ అయితే చాలా బాగుంటాయి. అందుకే ఒక ట్రయల్ ఇచ్చాను. ఇక్కడ ఎల్లో కలర్ది ఫ్లోరల్ది పెట్టుకున్నాను కదా, అది పెట్టుకుంటే హల్దీ లుక్ వచ్చేసింది. ఎవరైనా మన ఇంట్లో పెళ్ళి వాళ్ళు ఉంటే వాళ్ళకు గిఫ్ట్ కూడా చేయొచ్చు. అలాగే మడ్ పాట్స్, ఇంకా డైనింగ్ ఏరియాకి సంబంధించిన ప్లేట్స్, కొన్ని బౌల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కిచెన్ నీడీ ఐటమ్స్ చాలా బాగున్నాయి. తీసుకోవచ్చు. అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్ అనమాట. ఇంకా ఇక్కడ సెట్స్ ఉంటాయి కదా, మన డిన్నర్ సెట్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట. గిన్నెలు, గరిటెలు అన్నీ బాగుంటాయి. ఇక్కడ స్పూన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే మట్టి పాత్రలు, నాన్ స్టిక్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ సోప్స్, టూత్పేస్ట్, బ్రషెస్, ఇంకా అన్ని స్నాక్ ఐటమ్స్, చాక్లెట్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్లేట్స్ అనేవి పెద్దగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మండి, బిర్యానీ అని ఫేమస్ కాబట్టి పెద్ద పెద్ద ప్లేట్స్ అయితే ఉంటాయి సర్వ్ చేయడానికి. ఇవన్నీ బాగుంటాయి అనమాట. నేను ఇండియా నుంచి వచ్చిన ఫస్ట్లో మాత్రం అమ్మో ఇక్కడ ఏంటి ఇంత కాస్ట్ ఉన్నాయి, మన ఇండియాలో అయితే కొంచెం తక్కువ ఉంటుంది కదా అని కంపేర్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా చిన్నపిల్లలకి బ్యాగ్స్, స్కూల్కి వెళ్ళే బ్యాగ్స్ ఉంటాయి కదా అవి, ఇంకా ఆడుకోవడానికి కొన్ని టాయ్స్, అలాగే మనకి లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అన్నీ ఉంటాయి అనమాట. కొన్ని ఇక్కడ మినియేచర్ ఉన్నాయి అనమాట. కొన్ని థింగ్స్ చాలా క్యూట్ అనిపించాయి. ఈ బాక్సెస్ కానీ అన్నీ బాగుంటాయి అనమాట. అలాగే ఇక్కడ చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. ఇది ఎక్కువగా మనం డెకరేటివ్ పర్పస్గా యూస్ చేస్తాము హాల్స్లో కానీ ఇంకెక్కడైనా. ఇంకా మనం కట్ చేసుకోవడానికి వుడ్వి ఉంటాయి కదా అవి, నైఫ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే ఐడి హోల్డర్స్, పౌచెస్, ఫైల్ హోల్డర్స్, బుక్స్, పెన్స్, స్కెచెస్, కలర్ పెన్సిల్స్, సాక్స్, షూస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. ఇంక ఇక్కడ స్నాక్స్ మాత్రం బాగుంటాయి, కానీ చాక్లెట్స్ మాత్రం ఓవర్ స్వీట్ అనిపిస్తాయి, మనం ఎక్కువ తినలేము. అలాగే ఇక్కడ బుట్ట మాత్రం చాలా క్యూట్గా ఉంది కదా ఈ బాస్కెట్. అంతేనండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.